చలో టైం అవుతుంది. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కమ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది. పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేట్? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు. ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండి అమ్మా, అసలే షుగర్ పేషెంట్ ని, లంచ్ కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. కంగ్రాట్స్ గైస్. థ్యాంక్ యూ. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చెయ్ రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాలు లేని పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు. అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ఏళ్ళు ట్రై చేశారండి? ఓ 4 నెలలు, 4 రోజులు, పోనీ 4 గంటలు, ఓ 4 సార్లు అడుగుంటారు. కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మ నాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి. కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువివ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతో మంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా. ధర్ని, అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే? మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా, నాకిది అలాగా. చదివింది చాలే. మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు. హలో, చెప్పరా సాంబు, అమ్మాయి పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్ రా. ఇంతకెవర్రా? అమ్మా, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాన్న నీకు చూడగానే నచ్చాడా? పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా? యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది. అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది. నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి. నాకు తెలియడానికి టైం పట్టింది అంతే. సరే సరే, పడుకో. గుడ్ నైట్ మా. గుడ్ నైట్. చూసినప్పుడే ఫీలింగ్ లేదు, కలిసినప్పుడే ఫీలింగ్ లేదు, తెలిసినప్పుడే ఫీలింగ్ లేదు, నీతో నడిచినప్పుడే ఫీలింగ్ లేదు, పిలిచినప్పుడే ఫీలింగ్ లేదు, పలికినప్పుడే ఫీలింగ్ లేదు, ఎదురొచ్చినప్పుడు ఎవరు నువ్వని అడగనప్పుడు మరి ఎందుకిప్పుడు అడుగుతున్నది గుండె చప్పుడు. అసలే నాడలేని ఈ ఫీలింగ్ ఈనాడే ఎందుకో. I think I'm in love with you, I think I'm in love with you.
ధరణి గారు మీరా? హే ఆ, హాయ్ అండి. ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా? లేదండి. మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూ కోసమా? పోయింది. ఆ, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ చేశానండి. బీటెక్ సీరియస్లీ?